నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో పులి సంచారం కలకలం రేపింది. మాయాపూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గుట్ట వద్ద మేకల మందపైన దాడి చేసి గాయపరిచింది. ఇక ఈ ఘటనను చూసిన మేకల కాపరి జింకల పోతన్న అటవీ శాఖ అధికారులకైతే సమాచారం అందించాడు. అయితే అటవీ ప్రాంతంలో పులి అడుగుజాడలో ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదని అధికారులైతే గుర్తించారు. మేకపై దాడి చేసింది వేరే జంతువు అయి ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. కాగా ఇకపై నుంచి మేకల కాపరులు తమ మేకలను అటవీ ప్రాంతంలోకి మేపడానికి తీసుకెళ్లొద్దని హెచ్చరించారు. వచ్చినటువంటి సమాచారం మేరకు నందిపేట్ సెక్షన్ బజార్ కొత్తూరు ఆర్ఎఫ్ ఏరియాలో ఒక చిరుత కనబడ్డదని చెప్పేసి మాకు సమాచారం రావడం జరిగింది. ఆ సమాచారం మేరకే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మేకల కాపరి మా మేకను తిన్నదని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఇవాళ మార్నింగ్ 8 o'clockకి పోలీస్ సిబ్బంది సహాయంతో మేము ఇక్కడ ప్రదేశానికి రావడం జరిగింది. ఆ ప్రదేశంలో దాదాపుగా 3 నుంచి 4 గంటల పాటు అంతా కూడా వెతికినప్పుడు ఎటువంటి మాకు వన్యప్రాణికి సంబంధించిన అడవి జంతువు అనేది ఉంది. బట్ అది చిరుతన ఇంకా పులి ఇంకేదనేది మాకు పర్టికులర్గా తెలియదు కాబట్టి మేము ఇంకా మేము ఇంకా ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాము. ఏది ఏమైనప్పటికీ అది అడవిలో ఉన్నటువంటి జంతువు. మన వాళ్ళు అడవిలోకి వెళ్ళడం అనేది మొదటిగా తప్పు చెప్తున్నాము. ఫస్ట్ మీరు అడవిలోకి వెళ్ళొద్దు, అడవిలోనే ఉంటుంది కాబట్టి మనం వెళ్ళడం చట్టరీత్యా నేరం అవుతుంది. ఒకవేళ అది మీరు అత్యుత్సాహంతో రైతులు ఎవరైనా మా అడవి చుట్టూ ఉన్నటువంటి పంట పొలాలలోకి మాకు వస్తుంది, మాకేమైనా భయం అవుతుంది, తర్వాత మమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పేసి మీరు విద్యుత్ కంచెలు కానీ విష పదార్థాలు కానీ పెట్టి దాన్ని చంపేస్తే మాకేం కాదని చెప్పేసి అనుకుంటే మాత్రం చట్టపరంగా వన్యప్రాణి సంరక్షణ చట్టం 19 రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ధనంజయ్ అందిస్తారు. ధనంజయ్, చెప్పండి, అటవీ ప్రాంతంలోకి మేపడానికి ఇకపైన మేకలను తీసుకెళ్లొద్దు అంటూ కూడా అటవీ అధికారులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అక్కడ ఏం జరిగింది అసలు? థ్యాంక్ యూ మమతా. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం మాయాపూర్ గ్రామంలో ఇంత కలకలం ఆ గ్రామస్తులను భయప్రవృత్తులకు గురి చేస్తుంది. వరుస సంఘటనలతో ఇప్పటికే నిజామాబాద్ జిల్లా ప్రజలు సైతం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూస్తున్నాము. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే గత 15 రోజుల క్రితం కామారెడ్డి జిల్లాలోని తాండాలోని అటవీ ప్రాంతంలో చిరుత కలకలం రేపింది. దాంతో పాటు గత 10 రోజుల క్రితం ఇందర్వాయి మండలం సైతం చిరుత కలకలం రేపింది. దీంతో భాగంగా యావత్తు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వరుస చిరుత కలకలాలు మాత్రం ఇటు ప్రజలను మాత్రం భయభ్రాంతులకు గురి చేస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఇందులో భాగంగానే ఈరోజు మాయాపూర్ శివార్లోని అటవీ ప్రాంతంలో మేకల సంత కోసం తీసుకెళ్తున్న క్రమంలో చిరుత మేకను పట్టుకుపోయిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అక్కడ చూస్తున్నాం. దాంట్లో భాగంగానే ఆ గ్రామస్తులకు ఒక్కసారిగా తెలపడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు ఆ గ్రామంలో పర్యటించి మాయాపూర్ గ్రామంలో శివార్లోని గుట్ట తాండాలోని మొత్తం పర్యటించి అక్కడ మందపై జరిగిందని ప్రదేశాన్ని సందర్శించి అక్కడ పరిశీలించడం జరిగింది. అక్కడ ప్రధానంగా చూస్తుంటే ఇక్కడ పోలీసు అటవీ శాఖ ఆధ్వర్యంలో కలిసి ఆ ప్రాంతంలో గుట్టపైకి అడుగుజాడల్లో ఉన్న ఆనవాళ్లను మాత్రం వెతుకుతున్న పరిస్థితి మనం చూసాం. కానీ అక్కడ ఆ ఆనవాళ్లు మాత్రం ఎక్కడ కనిపించలేదని చెప్పేసి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. కాకపోతే ప్రస్తుత తరుణంలో నుంచి వరుసగా చిరుతలు మాత్రం జన సాంద్రంలోకి వస్తున్న క్రమంలో ప్రతి ఒక్కరూ అలర్ట్ గా ఉండాలని చెప్పేసి అటవీ శాఖ అధికారులు సైతం చెప్తున్నారు. ఎందుకంటే మేకలపై దాడి చేసినతో పాటు మొన్న ఒక హైవే రోడ్ పై సైతం ఇలానే చిరుత దాడి చేసింది. ఇందర్వాయి మండల కేంద్రంలోని హైవే తాండాపై దాడి చేయడంతో అక్కడ చిరుత కాసేపు అక్కడ పడిపోయిన సంఘటన మనం చూసాం. ఇందులో భాగంగానే ఈ రోజు నందిపేట మండలం మాయాపూర్ తాండాలో జరిగిన సంఘటనని ఉదాహరణగా తీసుకోవచ్చు. దీంట్లో ప్రస్తుతం తాండాలో మేకలతో పాటు బోయములు సంతరిస్తున్న సందర్భంలో అక్కడ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే సంతకు వెళ్లే ప్రతి ఒక్కరూ రైతులు ఇబ్బందులు పడకుండా ముందస్తుగానే అక్కడ అటవీ శాఖ అధికారులు కొన్ని సూచనలు సైతం చేశారు. అటవీ ప్రాంతంలో ఉండాల్సిన మూగజీవులు అటు జంతువులు ఈ రోజు మన జనజీవన వస్తున్న క్రమంలో ప్రతి ఒక్క జాగ్రత్తలు వహించాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనం అక్కడ స్పష్టంగా చూస్తున్నాం. మమతా. రైట్, థ్యాంక్ యూ ధనంజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.